హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే, నేను కొన్ని డేస్ అయితే ఇంటర్మీడియట్ ఫాస్ట్ డైట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ కూడా నేను చేశాను. 10 kgs లూజ్ అయితే అయ్యాను, వెయిట్ రెడ్యూస్ అయ్యాను 10 kgs వరకు. సో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మళ్ళీ నేను ఇంటర్మీడియట్ ఫాస్ట్ డైట్ చేస్తున్నాను. ఈ నార్మల్ కుకింగ్ వీడియోస్ చేయడం వల్ల నేను డైట్ పైన అయితే కాన్సన్ట్రేషన్ అయితే చేయలేకపోతున్నాను. అందుకోసమే నేను మళ్ళీ ఇప్పుడు కొన్ని డైట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా వెయిట్ అయితే లూజ్ అవ్వాలి. ఎందుకోసం అంటే నాకైతే మళ్ళీ పీసీఓడి అయితే మళ్ళీ కొంచెం స్టార్ట్ అయింది. పీసీఓడి తగ్గాలి అంటే కంప్లీట్గా మళ్ళీ నేను వెయిట్ అయితే లూజ్ అవ్వాలి ఇంకొంచెం. సో అందుకోసం అయితే నేను మళ్ళీ ఇప్పుడు డైట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. కొన్ని డేస్ అయితే నేను ఇప్పుడు డైట్లోనే ఉంటాను. ఖచ్చితంగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. సో ఈ డైట్ అయితే నేను హెల్తీగా ఉన్న వాళ్ళకి రికమెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ వీరికైతే నేను అస్సలు రికమెండ్ చేయను. సో మంచిగా హెల్తీగా ఉన్న వారికే ఈ డైట్ అయితే రికమెండ్ చేస్తున్నాను. తప్పకుండా మీకు కూడా ఏమైనా యూజ్ అయితే ఈ వీడియోని ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియో వల్ల మీకు ఏమైనా యూజ్ అవుతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. అయితే ఫ్రెండ్స్, డైలీ అయితే వెయిట్ ఎంత లూజ్ అవుతానో ఎంత రెడ్యూస్ అవుతానో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది ఎస్టర్డే నుండి నేను డైట్ అయితే స్టార్ట్ చేశాను. నా డే 1 వెయిట్ వచ్చేసి మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత చెక్ చేసుకుంటే 66.95 ఉంది. నెక్స్ట్ ఇక్కడ మార్నింగ్ వాటర్ తీసుకుంటున్నాను, చియా సీడ్ వాటర్. ఒక స్పూన్ అయితే వేసుకున్నాను చియా సీడ్స్ అయితే. మీరు నార్మల్గా ఇవి లేకుంటే నార్మల్ వాటర్ తాగొచ్చు, లేదంటే ఫ్లేక్స్ సీడ్ పౌడర్ వాటర్ కూడా తాగొచ్చు, లేదంటే లెమన్ వాటర్, జీరా వాటర్, ఇది ఏదైనా సరే 6:30 to 7 లోపు అయితే తాగేసేయాలి ఫ్రెండ్స్. డైరెక్ట్గా అలాగే తాగకుండా సిప్ బై సిప్ తాగాలి, సిప్ చేస్తూ తాగాలి. సో ఫ్రెండ్స్, ఈ వాటర్ అయితే చాలా మంచిది. పీసీఓడి ఉన్న వాళ్ళకి చియా సీడ్స్ కానీ ఫ్లేక్ సీడ్స్ కానీ చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి 9 to 9:30 లోపు బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసేయాలి. నేను ఇక్కడ 1/2 కప్ ఓట్స్ తీసుకున్నాను. మరీ పాలైతే చిక్కగా కాకుండా ఒక గ్లాస్ నార్మల్ కొన్ని వాటర్ వేసుకుని ఈ విధంగా పల్చటి పాలే తీసుకోవాలి. తర్వాత ఇందులోకి ఓట్స్ అయితే వేసుకున్నాను. ఓట్స్ మంచిదే కదా అని ఎక్కువ వేసుకోకూడదు. ఇందులో మంచి ఫైబర్ ఉంటుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో ఇలా ఓట్స్ తీసుకోవడం వల్ల చాలా మంచిది హెల్త్కి. ఈ ఓట్స్ బాయిల్ అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ చియా సీడ్స్ వేసుకున్నాను, ఫ్లాక్స్ సీడ్స్, అలాగే పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, మెలన్ సీడ్స్, ఇలా ఏ ఉంటే అవి వేసుకోవాలి. ఏదైనా ఫ్రూట్స్ ఇందులో వేసుకొని తీసుకోవచ్చు. నేనైతే ఒక హాఫ్ మ్యాంగో వేస్తున్నాను. మ్యాంగో కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. మరీ ఎక్కువ తీసుకుంటేనే వెయిట్ అయితే పెరుగుతుంది మ్యాంగోతో, బట్ నార్మల్గా తీసుకోవచ్చు మోడరేట్గా. ఇలా వేసుకున్నాను. ఇందులో హనీ కూడా వేయలేదు, ఎందుకంటే మ్యాంగోతోనే నేను స్వీట్ అయితే బ్యాలెన్స్ చేస్తాను. ఇలా నేను మ్యాంగో తీసుకోవడం వల్ల నాకు స్వీట్ క్రేవింగ్ అయితే చాలా వరకు తగ్గుతుంది. ఈ సీజన్లో మ్యాంగోస్తో ఈ విధంగా కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలాగ బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేస్తున్నాను. మ్యాంగోసే కాదు, మీరు ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు, మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్కి మధ్యలో ఒక 1/2 లీటర్ వాటర్ అయితే మళ్ళీ తీసుకున్నాను. లంచ్కి నేను ఇక్కడ ఆల్రెడీ ఇంట్లోనే వండిన రైస్ కర్రీసే తీసుకుంటాను, బట్ నేను ఇక్కడ వెజ్ ఆమ్లెట్ అయితే చేసుకుంటున్నాను. 2 ఎగ్స్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ క్యారెట్ అండ్ కొత్తిమీర, ఆనియన్ ఇవన్నీ వేసుకున్నాను, పచ్చిమిర్చి. 1 ఎగ్ మాత్రమే వేసుకున్నాను ప్రజెంట్ అయితే. 2 కూడా వేసుకోవచ్చు, ఎగ్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. బాయిల్డ్ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు. కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఆమ్లెట్ అయితే వేసేసుకున్నాను. ఎన్ని వెజిటేబుల్స్ అయితే అన్ని వేసుకోవచ్చు, మీకు నచ్చిన వెజిటేబుల్స్. ఎంత ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకుంటే అంత బాగుంటుంది. సో ఈ విధంగా ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను లంచ్లోకి. సో ఆయిల్ మాత్రం చాలా తక్కువ వేసుకోవాలి. సో సలాడ్ అయితే చాలా ఎక్కువ తీసుకోవాలండి. నేను ఇక్కడ కీరా దోస ముక్కలు, నెక్స్ట్ క్యారెట్, ప్లేట్ చూడండి, రైస్ క్వాంటిటీ తక్కువ ఉండాలి. నెక్స్ట్ సలాడ్స్, కర్రీస్ ఇవి ఎక్కువ తీసుకోవాలి. నేను ఇంట్లో నార్మల్గా పాలకూర పప్పు అయితే చేశాను, అదే తీసుకుంటున్నాను కర్రీ. మళ్ళీ స్పెషల్గా ఏం వండుకోలేదు. ఆయిల్ తక్కువ వేసి కర్రీస్ కూడా వండుకోవచ్చు. ఈ విధంగా మనం ఒక కంప్లీట్ ప్లేట్ చూడండి ఎంత క్వాంటిటీ ఉందో, ఈ విధంగా మనం లంచ్ అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు మనకు ఆకలి అనేది వేయదు. ఒకవేళ మళ్ళీ ఆకలి వేసినా ఒక 2-3 కీరా దోస ముక్కలు ఎక్కువ తీసుకోవాలి, లేదంటే ఒక 2-3 స్పూన్ల వరకు రైస్ క్వాంటిటీ పెంచుకోవచ్చు. నెక్స్ట్ లంచ్ అయిన తర్వాత ఇది స్నాక్ టైంలో నేను 3:30కి ఒక 2 మ్యాంగో ముక్కలు అయితే తీసుకున్నాను, రా మ్యాంగో. నాకు టీ హ్యాబిట్ ఉంది. మ్యాంగోస్ తీసుకున్న తర్వాత నేను 5కి అట్లా టీ టైంలోకి
టీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఖచ్చితంగా. ఇది టీ లేనిది నాకు అసలు రోజు గడవదు. ఒక్కసారైనా తీసుకుంటాను కంపల్సరీగా. ఇందులో నేను కొంచెం పటిక బెల్లం వేసుకున్నాను. ఇలా వేసుకొని క్వాంటిటీ చూడండి, ఒక ఫుల్ గ్లాస్ కాకుండా హాఫ్ గ్లాస్ మాత్రమే తీసుకుంటాను. ఈ విధంగా నా టీ అయితే ఎండ్ అయిపోయింది, టీ టైం. నెక్స్ట్ ఇక్కడ డిన్నర్లోకి వచ్చేసి ఈ మధ్యలో మళ్ళీ ఒక హాఫ్ లీటర్ టు 1 లీటర్ వాటర్ అయితే తీసుకోవాలి. కంప్లీట్గా 3 to 4 లీటర్స్ వాటర్ కంపల్సరీ తీసుకోవాలి. నేను ఇక్కడ డిన్నర్లోకి పోహా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ ఆయిల్ మాత్రమే వేసాను. ఆయిల్లో చాలా క్యాలరీస్ ఉంటాయి కాబట్టి తక్కువ వేసుకోవాలి. ఇందులోకి ఆవాలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని పుట్నాలు, పల్లీలు కూడా వేసుకున్నాను. ఇవి కూడా మంచిదండి, ఇందులో మంచి ప్రోటీన్, విటమిన్స్ ఉంటాయి. ఈ విధంగా వెజిటేబుల్స్ ఎన్ని కావాల్స్తే అన్నీ మనం వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకున్నాను. ఈ విధంగా మంచిగా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని పోహానైతే వేసుకున్నాను. ఈ పోహా కూడా మనం క్వాంటిటీ ఎక్కువ వేసుకోకూడదు. నేను అరకప్పు మాత్రమే తీసుకున్నాను. లైట్గా కొంచెం క్వాంటిటీ పెంచచ్చు కానీ మరీ ఎక్కువ తీసుకోకూడదు. ఈ విధంగా చూడండి ఆయిల్ ఎంత తక్కువ ఉందో. ఇప్పుడు నా డిన్నర్కి అయితే ఇది ప్రిపేర్ చేసుకున్నాను. ఇది ప్లేట్లో వేస్తున్నాను చూడండి. ఇది వేసుకుని మీకు ఇంకా ఆకలిగా అనిపిస్తే, సో మీరు క్యాలరీస్ తక్కువగా ఉండే ఒక ఫుల్ కీరా దోసకాయని కూడా తీసుకోవచ్చు ఆకలి ఎక్కువ అనిపిస్తే. అది నచ్చకపోతే కొన్ని నట్స్ కూడా తీసుకోవచ్చు, ఒక 10 ఆల్మండ్స్ అట్లా. సో ఈ విధంగా మనం డిన్నర్ అయితే 7 లోపే ఫినిష్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా నేను తింటున్నాను. ఇలా మీరు డైట్ని బ్యాలెన్స్ చేస్తుంటే ఆకలి అసలు వేయదండి. ఇంకా మీరు మధ్యలో 30 to 40 మినిట్స్ వాక్ కూడా చేస్తే ఇంకా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ విధంగా తప్పకుండా మీరు ఒకసారి చేసి చూడండి. నెక్స్ట్ డే నేను ఎంత వెయిట్ అనేది రెడ్యూస్ అవుతానో అది కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ విధంగా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాను. ఇంకా ఆకలి అనిపిస్తే కొన్ని మిల్క్లో టర్మరిక్ వేసుకొని తాగొచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ కొద్దిగా ఏదైనా లైట్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు, ఓపిక మనకి ఎంత ఉంటే అంత. బట్ నేనైతే ఏం చేయలేదు ఎక్సర్సైజ్ అయితే. చూడండి టైం ఎంత అవుతుంది చూపిస్తున్నాను చూడండి, 6:40 అయితే అవుతుంది. ఈ విధంగా 7 లోపే డిన్నర్ అయితే ఫినిష్ చేసేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ ఆకలి అనిపిస్తే కీరా దోసకాయ తీసుకోవచ్చు.